నెల రోజుల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ 420 అనే బుక్లెట్ విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ఓయూ విద్యార్థి నాయకుడు చెనగాని దయాకర్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దయాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఫోటోలను దహనం చేశారు. 10 ఏళ్లు అవినీతి పాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. खबरदार केटीआर, खबरदार केटीआर, खबरदार खबरदार केटीआर, खबरदार 420 केटीआर 420 సిగ్గు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాపాలనపై ఆరోపణల 26 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణల 420 केटीआर 420 केटीआर 420 కుంట్ల తారక రామారావు కేటీఆర్ 25 రోజుల ప్రజాపాలన మీద 420 అనే బుక్లెట్ విడుదల చేయడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. 10 ఏళ్ల పాలనలో గాడిద పళ్ళు దోయినటువంటి కేటీఆర్ కేసీఆర్లు తెలంగాణ సంపదను దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దాచుకొని ఇవాళ అక్రమ ప్రాజెక్టులు కట్టి ఇవాళ అవినీతి సొమ్మును దాచుకున్నటువంటి కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్లు ప్రజలు మీ పాలన మీకు అప్పచెప్తే గాడిద పళ్ళు దోవి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల అవసరాలను ప్రజల సమస్యలు తీర్చకుండా దాచుకొని దొంగల్లా పారిపోయినటువంటి దొంగలు ఇవాళ బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చిన సిగ్గు లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మీరు బుక్లెట్ విడుదల చేస్తే కూడా ఇది ప్రజలు నమ్మరు. ఇది ప్రజలు కొట్లాడి సాధించుకున్నటువంటి ప్రజాపాలన ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజల రక్తంతో కట్టినటువంటి ప్రతి పన్నును ప్రజల కోసం వెచ్చించడానికి ఒక చిత్తశుద్ధితో అంకురార్పణతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఖజానా ఖాళీ చేసి లక్షల కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దిగజారినటువంటి దొంగలు మీరు. మీ దొంగల బయటపడుతుంది. మీ దొంగలని ఖచ్చితంగా పట్టుకునే రోజులు వస్తాయి. ఇప్పటికే ప్రాజెక్టులు కమిషన్ భూముల విషయంలో మీ దొంగతనాలు బయటపడే బిడ్డ. ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజాపాలన మీద మీరు అవాకులు చివాకులు విషం చిమ్మితే